నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి లంక గ్రామాల్లో ఉన్నాం. లంక గ్రామాలంటేనే మీకు ఈ మధ్యకాలంలో ఉద్యానవన పంటలకు పెట్టింది పేరైపోయింది. అనేక రకాల పంటలు ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. అయితే ఈ మధ్య ఇక్కడ రైతాంగం సేంద్రియంలో కూడా కొత్త వరవళ్ళకు దారితీశారు. ఇప్పటి వరకు మనకు అన్నీ కూడా పాత రకాలు, పాత చెట్లు అవన్నీ కూడా పూర్వకాలం నుంచి వస్తున్న చెట్లు నాటేవారు. ఈ మధ్య హైబ్రిడ్ రకాలన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్స్, ఎక్కడెక్కడో బంగ్లాదేశ్, మొన్న మనం ఒకటి చూసాం యాపిల్ బేరు, అది ఇక్కడ కాదు బంగ్లాదేశ్ది. మన నేలకు సూట్ అవుతాయా లేదా అని ఇప్పటివరకు సంకోచించారు. కానీ ఇప్పుడు నేలకు ఇవన్నీ కూడా సూట్ అవుతుంది. ఆఖరి ఖర్జూరు కూడా పండిస్తున్నదంటే మన నేలలు ఎంత సారవంతమైనవో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది ఇది స్టార్ ఫ్రూట్. మార్కెట్లో చూసుంటారు. ఇది చాలా అంటే పుల్లగా ఉంటుంది. కేజీ 40 రూపాయల వరకు అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్లో చాలామంది కొనుగోలు చేసి తింటారు. ఈ ఫ్రూట్ పండించే తోటలో ఉన్నాం, రైతు కూడా మన ముందే ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? జానకిరాముడు గారు. ఏంటి ఇది స్టార్ ఫ్రూటా? స్టార్ ఫ్రూట్. ఇప్పుడు మీరు వేసారు కదా, ఇది అంతర పంట కింద వేసారు ఒక లైను. ఇంకా అందుకోలేదు, ఇప్పుడే అందుకుంటుందండి. ఇది ఎన్నాళ్ళైంది మీరు వేసి? 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాలు అయింది. ఎన్నేళ్ళు ఉంటుంది అంటారు పంట ఇది? ఎన్నేళ్ళు ఉంటుంది అన్నది అంటే సుమారు 10 ఏళ్ళు దాకా ఉంటుంది. దిగిందండి. కాయలు అయితే దిగినాయి. ఫస్ట్ కోత కూడా ఇంకా అవలే అయిందా? ఫస్ట్ లేదండి, అసలు దిగలేదండి. ఇదే దిగటం, ఇప్పుడే దిగుతున్నది. దీని సేజ్ ఎలా ఉంటుంది? వాటర్ ఎక్కువ తీసుకుంటుందా? వాటర్ మామూలుగా దీంతో పెడుతున్నామండి. ఎకరానికి ఎన్ని మొక్కలు వేయాలంటారు సాధారణంగా? ఎకరానికి 40 సెంట్లు వేసారు. మామూలుగా ఇది 40 సెంట్లు వేయలేదండి. అదే మీరు ఇప్పుడు మనకి నేరుడు, అల్లనేరుడు, ఇదేంటి అది ఏం ఫ్రూట్ అండి ఇందాక మనం చెప్పుకుంది? జంబో జాంకాయకి అంతర్ పంట కింద ఇది వేసారు. అక్కడక్కడ వేసారు. అక్కడక్కడ వేసాండి. అంటే మీరు ప్రయోగాత్మకంగా ఎలా పండుతుందా లేదా అది చూద్దాం ఒకసారి అని వేసారు. కాయలు అయితే ఆరోగ్యవంతంగానే దిగినాయి. ఎన్ని వేయలేదండి ఇలా ఇక్కడ. అదేలేండి, ఎన్ని వేసినా కానీ మీరు పంట పండించడానికి ముందుకు వచ్చారు. అది ఒకవేళ అయిన అవుతాడు వేస్తామండి. ఇప్పుడైతే బాగానే పండినాయి కదా. ఇప్పుడు దిగినాయండి, మనకు నచ్చింది అనుకోండి అప్పుడు వేసుకొచ్చండి మళ్ళీ. అదేలేండి. ఇప్పుడు చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి ఇప్పుడు మీకు కాసిన కాయల్లో? ఇప్పుడు అది దీనికి అంత పోసి 5 కాయలు 6 కాయలు ఇప్పుడే దిగిందండి. ఇప్పుడే దిగింది. ఇప్పటి నుంచి చెట్టు అయితే ఒక 4 అడుగులు ఎదిగింది. మేము వేసినట్టు ఇంత మొక్క అండి. 2 అడుగులు మొక్క వేసారు. 4 అడుగులు, అడుగున్నర మొక్క ఉంటుందండి. దీనికి ఎరువులు అవి ఏమైనా వేసారా? పెంట వేయాలండి, పటాస్ వేయాలి. నీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నది అంటారా? నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది బాగా. ఇది ఇంచుమించు ఎలా ఉందంటే ఈ చెట్టు ఇది ఉసిరి చెట్టులాగా, అదే ఉసిరి చెట్టులాగా ఉంది అంతే కదా. ఆకు ఉసిరాకులా ఉంది. అల్పం అంటారా? గాళ్ళకి ఏమైనా ఇరిగిపోతుందా? అది అల్పమండి, జంబో జాన్ చెట్టు. మరి ఇది ఏంటో మనకి కాయలు కత్తి కానీ తెల్లం. ఇప్పుడే దిగుతుందండి, అది ఒకటే దిగింది. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందిలేండి. ఉంటే పర్లేదండి. అంటే ఏంటి ఇలాగ ఇక్కడే వేసాడు మా వాడు. అదేలేండి. మొత్తానికి ఈ పంట అయితే అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తు ఎదగదు ఇది. స్టార్ ఫ్రూట్ అనేది పెద్ద ఎత్తు ఎదిగే అవకాశం లేదు. ఇప్పుడు మార్కెట్లో మనకి విరివిగా లభ్యమవుతున్నాయి. రైతుకు కూడా ఈ సాగు కొత్త విధానం కాబట్టి దీని గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నారు. పూర్తిగా దీని గురించి తెలుసుకోవాలంటే మనం మరొక ఎపిసోడ్లో మీకు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఈ గోదావరి లంక భూముల్లో ప్రయోగాత్మకంగా ఇటువంటి పంటలన్నీ పండిస్తున్నారు. అందులో భాగమే ఈ స్టార్ ఫ్రూట్. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరి రైతు.